నమస్కారం అండి. ఆర్బిట్ కిచెన్ ఓకేఎఫ్సి 5 years ముందు, ఒక 5 సంవత్సరాల ముందు మేము స్టార్ట్ చేసిన ఈ నాన్ హలాల్ రెవల్యూషన్ ఇండియాలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమయంలో మేము చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఎవరు లేకుండే, అంటే 145 crore జనాభా ఉన్న ఈ భారతదేశంలో మేము ఒంటరిగా ఈ పోరాటాన్ని స్టార్ట్ చేశాము. చాలా అడ్డంకులు ఉండే, చాలా ధమ్కీలు ఇచ్చారు, చాలా థ్రెటనింగ్ కాల్స్ ఉండే, డైరెక్ట్గా థ్రెటనింగ్ చేశారు. కానీ ఎక్కడ కూడా మేము వెనక్కి తిరిగి చూడలేదు, ఆగలేదు, ముందుకు వెళ్తూ వచ్చామన్నమాట. ఎందుకు? మన హిందూ ధర్మం కోసం, ఒక సనాతన ధర్మం కోసం, మీ అందరి కోసం. అయితే ఈ ఒంటరి పోరాటంలో తర్వాత మెల్లమెల్లగా ఈ పోరాటం స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది. ఇంకొందరు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ సపోర్ట్ తోటి ఏం అచీవ్ చేయగలిగాము అంటే, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో నాన్ హలాల్ ఫుడ్ని సర్వ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఎవరెక్కినా కూడా బై డిఫాల్ట్ నాన్ హలాల్ ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు. ఇది ఒక ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్ అండి. సో హిందూస్ కానీ, సిక్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ తీసుకుంటే మీరు తినే ఫుడ్ నాన్ హలాల్. అలానే ఇండియన్ రైల్వేస్లో ప్రీమియం ట్రైన్స్ ఏమైతే ఉన్నాయి కదండి, వందే భారత్, శతాబ్ది, రాజధాని, ఇలాంటి ప్రీమియం ట్రైన్స్ అన్నిట్లో కూడా సర్వ్ చేసే ఫుడ్ నాన్ హలాల్. అంటే హిందూస్ కానీ, సిక్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని ఈ ట్రైన్లో టికెట్ తీసుకొని మీరు ట్రావెల్ చేస్తే మీకు సర్వ్ చేసే ఫుడ్ కంప్లీట్లీ నాన్ హలాల్, జట్కా అన్నట్టు, జట్కా సర్టిఫైడ్. ఇది ఒక గ్రేట్ ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్ అండి. ఇది నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే అప్పుడు ఒంటరిగా స్టార్ట్ చేసిన పోరాటం ఇవాళ దేశంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. అది చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అండ్ ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్ల కారణం. సో ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు నేను మీ సుమన్ బోక్రే. నమా పార్వతీ పతే, హర హర మహాదేవ్.